కష్టకాలాలు తరచుగా మన విశ్వాసాన్ని పరీక్షించి మెరుగుపరిచే అగ్ని పరీక్షలా ఉంటాయి. యాకోబు తన కుమారులను మరోసారి బెన్యామీనుతో కలిసి ఈజిప్టుకు పంపిన కథ మన జీవితంలోని అంధకార క్షణాలను దేవుడు ఎలా ఉపయోగించి ఆయన బలంపై ఆధారపడటాన్ని మరియు ఆయన పరిపూర్ణమైన యోజనపై నమ్మకాన్ని నేర్పించగలడో అద్భుతమైన ఉదాహరణ. కరువు కనాన్ దేశాన్ని మరింతగా కత్తెర చేయగా యాకోబు మరియు అతని కుటుంబం మళ్లీ ఆకలితో అల్లాడుతూ నిలిచారు. మరిన్ని సరఫరాల కోసం ఈజిప్టుకు తిరిగి వెళ్లడం ఏకైక మార్గంగా కనిపిస్తోంది. కానీ ఇది హృదయ విదారకమైన త్యాగంతో వస్తుంది. యాకోబు తన భార్య రాహేల్కు చివరి జీవించి ఉన్న అనుబంధంగా భావించే బెన్యామీనును కోల్పోయే ప్రమాదాన్ని ఎదుర్కొనాల్సి వస్తోంది. యాకోబుకు ఇది ఒక భయంకరమైన స్వప్నంలా ఉంది. అతని లోతైన భయాలను మరియు పాత గాయాలను మళ్లీ తెరిచే నిర్ణయం ఇది. యోసేపును కోల్పోయిన జ్ఞాపకం ఇప్పటికీ మానని గాయం. ఇప్పుడు బెన్యామీనును కూడా కోల్పోయే అవకాశాన్ని ఎదుర్కోవాల్సిన పరిస్థితి యాకోబుకు తట్టుకోలేనిది. అతను విలపిస్తూ, నేను పిల్లలను కోల్పోతాను అని చెప్పినప్పుడు అతని అంతరంగంలో మెలికలు పడుతున్న వేదనను మనం దాదాపుగా అనుభవించగలుగుతాం. కానీ ఈ అత్యాశయ క్షణంలో యాకోబు మనసులో ఒక మార్పు కనిపిస్తుంది. తన జీవితంలో ఎక్కువ భాగం నియంత్రణ కోసం పోరాడుతూ జీవితంలోని మలుపులను తన సామర్థ్యాలతో ఎదుర్కొంటూ గడిపిన ఈ మనిషి తన పరిమితుల నిజాన్ని ఎదుర్కోవాల్సిన పరిస్థితిలో పడిపోయాడు. తన పరిస్థితిని బలవంతంగా తన నియంత్రణలోకి తీసుకురాలేడు. ఆకలిని మించిపోవడానికి లేదా మరణంతో ఒప్పందం చేసుకోవడానికి అతను తెలివిగా వ్యవహరించలేడు. తనను ఎంత దూరం నడిపించిన దేవుడు ఏదో విధంగా తనను రక్షిస్తాడనే నమ్మకంతో విడిచిపెట్టడం మాత్రమే అతని ఏకైక ఎంపిక. యాకోబు తన కుమారులను రెట్టింపు వెండి మరియు ఈజిప్టు అధికారి కోసం బహుమతులతో తిరిగి ఈజిప్టుకు పంపినప్పుడు అది కేవలం అనుకూలత పొందడానికి చేసిన చివరి ప్రయత్నం మాత్రమే కాదు. అది దేవునిపై ఆధారపడుతున్నట్టు ప్రకటించడం. కథ ముందుకు సాగుతున్నప్పుడు యాకోబు యొక్క నిరాశ మరియు విశ్వాసం వృధా కాలేదని మనం చూస్తాము. కేవలం అతని కుమారులు ఈజిప్టు అధికారి మనకు తెలిసిన యోసేపు చేత సాధారణంగా స్వీకరించబడటమే కాకుండా అతని ఇంట్లో అద్భుతమైన విందుకు ఆహ్వానించబడతారు. ఈ అనూహ్యమైన దయ వెనుక ఏదైనా రహస్య ఉద్దేశం ఉందేమోనని ఆశ్చర్యపోతూ ఈ సంఘటనల మలుపు వారిని విస్మయానికి గురిచేస్తుంది. కానీ వారి ముందు ఉన్న విందును చూసి ఆశ్చర్యపోతున్నప్పటికీ తమ గత పాపాల జ్ఞాపకాన్ని సోదరులు మరిచిపోలేరు. తమ సంచుల్లో తిరిగి వచ్చిన వెండి ఆశీర్వాదం కంటే మరింతగా ఒక నిందలా అనిపిస్తోంది. పరిణామాల బాంబు టిక్ టిక్ మంటూ పేరడానికి వేచి ఉన్నట్లుగా ఉంది. మన గత నిర్ణయాలు మన ప్రస్తుత ఆనందాలపై ఎంతటి పొడవైన నీడను వేసేలా ఉంటాయో ఇది ఒక గంభీరమైన ఉదాహరణ. మన తప్పులు బయటపడతాయనే భయంతో మనలను వెంటాడుతూ వాటికి సమాధానం చెప్పాల్సిన పరిస్థితిని కలిగిస్తుంది. యువ సువార్తికుడిగా నేను యాకోబు అనుభవించినంతటి నిరాశతో కూడిన ఒక పరిస్థితిలో నేను చిక్కుకున్నాను. నా పరిచర్య ప్రారంభ దశలో నేను దేవుడు నన్ను అధిగమించలేని పరిస్థితుల్లోకి నడిపించాలని ప్రార్థించాను. అలాంటి పరిస్థితుల్లో ఆయననే నా ఏకైక ఆశగా ఉంచాలని కోరుకున్నాను. ఏళ్ల తర్వాత ఆ ప్రార్థన పరీక్షించబడింది. కమ్యూనిస్టు రొమేనియాలో సువార్త ప్రకటిస్తున్నప్పుడు అకస్మాత్తుగా నన్ను అరెస్టు చేసి రైలు నుండి లాగి తీసుకెళ్లి సైనికును విచారణ చేశారు. బయట సైనికుల మధ్య కూర్చొని నేను మళ్లీ స్వేచ్ఛను అనుభవించగలనో లేదో తెలియని స్థితిలో ఉన్నాను. నాకు పూర్తిగా అసహాయత భావం కలిగింది. యాకోబులాగే నేను నా పరిచర్య, నా కుటుంబం, ఇంకా నా ప్రాణం కూడా కోల్పోయే అవకాశాన్ని ఎదుర్కొంటూ పోరాడుతున్నాను. కానీ ఆ ఆత్మ యొక్క చీకటి రాత్రిలో ఒక అద్భుతమైన విషయం జరిగింది. నా హృదయాన్ని దేవునికి ఒలికించుకుంటూ నేను ఆయనలో ఆరాధించడం ప్రారంభించాను. కన్నీళ్లు కారుస్తూ నేను పాడాను, నీ విశ్వాసత ఎంత గొప్పది, నీ విశ్వాసత ఎంత గొప్పది. అది ఒక ఆశ్చర్యకరమైన స్తుతి క్షణం. నా చుట్టూ అన్నీ కూలిపోతున్నప్పటికీ దేవుని మంచితనంపై నా నమ్మకాన్ని ప్రకటించుకోవాలని నేను ఎంచుకున్న సమయం.
అదేవిధంగా దేవుడు యాకోబు మరియు అతని కుమారులకు విశ్వాసతను చూపినట్లే నాకు కూడా ఆయన తన విశ్వాసతను నిరూపించాడు. తరువాతి ఉదయం నన్ను విడుదల చేసి దేశం నుండి పంపివేశారు. సైనికులు నాకు ఇకపై రొమేనియా నేలపై అడుగు పెట్టలేనని చెప్పారు. కానీ వారు తక్కువ అంచనా వేశారు. అసాధ్యమైన దానిలో నిపుణుడైన దేవుడు. కేవలం 1 సంవత్సరం తర్వాత దేశవ్యాప్తంగా విప్లవం సంభవించింది మరియు నేను మళ్లీ రొమేనియా నేలపై నిలబడి దేవుడు చేసిన అద్భుత మార్గాన్ని ఆశ్చర్యంగా చూశాను. తన ప్రజల అత్యవసర ప్రార్థనలకు ప్రతిస్పందనగా దేవుడు పర్వతాలను కదిలించాడు. యాకోబుకు నేర్చుకున్న పాఠం నాకు కూడా అదే. దేవుని విశ్వాసత మన పరిస్థితులపై ఆధారపడదు. మన విశ్వాసతపై ఆయన ప్రేమ ఆధారపడదు. మనకు అర్థమయ్యే పరిమితుల ద్వారా ఆయన శక్తి నిర్బంధించబడదు. మనకు పూర్తిగా ముగింపు లాగా అనిపించే విషయాలే దేవుని యోచనను వెల్లడించడానికి ప్రారంభ బిందువులుగా మారతాయి. ఈ రోజు మీరు ఏ విధమైన అత్యవసర పరిస్థితిలో ఉన్నారో నాకు తెలియదు. బహుశా యాకోబులాగా మీకు ఎంతో విలువైన వ్యక్తిని లేదా వస్తువును కోల్పోయే పరిస్థితిని ఎదుర్కొంటున్నారా? లేదా ఆ సహోదరుల్లా మీ గతంలోని పాపాలు మరియు వైఫల్యాలు మిమ్మల్ని వెంటాడుతున్నాయా? లేదా నన్ను ఆ సైనికులు చుట్టుముట్టినప్పుడు నేను అనుభవించినట్లుగా మీరు పూర్తిగా నిరాశాజనకంగా అనిపించే పరిస్థితిని ఎదుర్కొంటున్నారా? నేను ఇది తెలుసు, యాకోబును అతని దుఃఖంలో కలిసిన అదే దేవుడు, గోప్యంగా పనిచేస్తున్న అదే దేవుడు మరియు యోసేపు కథలో పనిచేసినవాడు. రోమేనియాలో ఒక చీకటి రాత్రిని నాతో కలిసి నడిచిన అదే దేవుడు. ఆయన ఇప్పుడు మీతో ఉన్నాడు. ఆయన మిమ్మల్ని చూస్తున్నాడు. ఆయన మిమ్మల్ని పూర్తిగా తెలుసు. ఆయన మీ మేలు కోసం మరియు తన మహిమ కోసం అన్నీ కలిసి పనిచేస్తున్నాడు. కాబట్టి మీ నిరాశను ఈ రోజు ఆయన వద్దకు తీసుకెళ్ళండి. మీ భయాలు, అనుమానాలు, అపరాధ భావన మరియు దుఃఖాన్ని ఆయన వద్దకు తీసుకెళ్ళండి. అవన్నీ హద్దులేని విశ్వాసమున్నవాని పాదాల వద్ద ఉంచండి. ఆయన ప్రేమ అన్ని భయాలను పారద్రోలుతుంది. యాకోబును అతని అంధకారమైన రోజుల్లో నిలబెట్టిన ఆశ ఇప్పుడు మీరు మరియు నేను పట్టుకోగల వాగ్దానం. ఆయనను నమ్మండి. మీ కోసం ఆయన సిద్ధం చేసిన భోజన పట్టిక వద్ద మీరు ఆనందంగా ఉండవచ్చు.